ఓ చిన్ని కథ. ఇది నా కథ. నా పేరు లక్ష్మి. మాది శాంతినగర్ అనే ఒక చిన్న గ్రామం. మావి మధ్యతరగతి కుటుంబాలు అయినప్పటికీ మా ఊరు, పొలాలు, చెట్లు, గుడులు ఎంత అందంగా ఉంటాయి. అదే కాకుండా ఎంత ప్రశాంతమైన వాతావరణంతో ఉంటుంది. మా ఇంట్లో నేనే మహారాణి. నేను ఇదంతా ఎందుకు చెబుతున్నాను అనుకుంటున్నారా? ఇప్పటి వరకు ఎంతో సాదాగా సాగిపోతున్న నా జీవితంలో ఒక మలుపు తిరిగిపోయింది. ఆ మలుపు ఏంటో తెలుసా? మా ఊరిలో సేనయ్య అనే అతను ఉండేవాడు. అతను చాలా పేదవాడు. తనకి 17 సంవత్సరాలు రాగానే తన ఫ్యామిలీ యాక్సిడెంట్లో చనిపోయారు. తన బంధువులు డబ్బు ఆశతో సేనయ్యకి ఏమీ ఇవ్వకుండా మొత్తం ఆస్తి వాళ్ళే తీసుకుని తనని అనాథ చేశారు. ఎంతో కష్టపడి గుడిసెలో ఉన్న అతను చిన్న ఇల్లు కట్టుకున్నాడు. చాలా అందంగా ఉంటాడు. చాలా మంచివాడు. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నాడని ఆలోచిస్తున్నారా? నాకు అతనంటే చాలా ఇష్టం. కానీ నేను అంటే అతనికి ఇష్టమో లేదో ఎప్పుడూ అడగలేదు. నేను తన చుట్టూ చాలా రోజులు తిరిగాను. కానీ తనకి నా ప్రేమ గురించి ఎప్పుడూ చెప్పలేదు. తను నా ముఖం కూడా చూడడం లేదు. నేనంటే తనకి నిజంగానే ఇష్టం ఉందా? ఈరోజు దసరా. ఇంకా వెయిట్ చేసే ఓపిక నాకు లేదు. ఈరోజు నా మనసులో ఉన్న మాట చెప్పేయాలనుకుంటున్నాను. తెలిసేలోపే చలి చేజారిందే ప్రపంచం. కలిసేలోపే మనం కలిసేలోపే ఇలా ఎడబాటై రగిలినదే కాలం. కన్నెదుటే వజ్రాన్ని కనుగొంటున్నా వెతికానే ఓ తీరాలని. నిజమేదో తెలిసాక ఇప్పుడంటూ ఉన్నా ఎన్నటికీ నువ్వు కావాలని. అవుననవా అవుననవా మనసును సంభాళించవా. అవుననవా అవుననవా మరలా ప్రేమగా సమీపించవా. అవుననవా 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 మనసును సంభాళించవా. అవుననవా అవుననవా మరలా ప్రేమగా సమీపించవా. ఏంట్రా రారా పొలానికి పోదాం. వస్తున్నారా? రారా.
కోరేనే నిన్నే కోరే ఆపేదెలా నీ చూపునే లేనే లేనే నువ్వైనేనే దారే మారే నీ వైపునే. ఏమైంది లక్ష్మి? ఏమీ లేదు రూపా, ఈరోజు శ్రీనయ్యకి నా ప్రేమ గురించి చెప్పారనుకుంటున్నా. అవునా, మంచి విషయం చెప్పావు లక్ష్మి. నాకు భయం వేస్తుంది. ఏం కాదు లక్ష్మి, చెప్పేసేయ్. అలాగే రూపా. నన్నే శ్రీనయ్య ఉండి ఇంట్లో ఎందుకు? ఏంలే ఊరికే. సరే. అలాగే. ఏంటి లక్ష్మి ఇలా వచ్చావు? ఏం లేదు శ్రీనయ్య, ఊరికే ఇలా వచ్చా. నువ్వు ఎప్పుడు రావు కదా, ఈరోజు ఎందుకు కొత్తగా? నువ్వేం అనుకున్నట్టు నీకు విషయం చెప్పేసి. చెప్పు లక్ష్మి. నువ్వంటే నాకు చాలా ఇష్టం శ్రీనయ్య, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? ఏం మాట్లాడుతున్నావు లక్ష్మి? పిచ్చి పట్టిందా? నువ్వు మంచిగా చదువుకున్నావు, నేను 10th క్లాస్ కూడా చదవలేదు. ఆస్తి లేదు, మంచి ఇల్లు లేదు. ఏదైనా కష్టం వస్తే చూసుకునేదానికి అమ్మ నాన్న కూడా లేరు. నువ్వు వద్దు, అలాంటి ఆశలు ఉంటే మానేసుకో. నువ్వు మంచిగా ఉండు, ఈ కష్టాల్లోకి నువ్వు రావద్దు లక్ష్మి. నీ దగ్గర ఏం లేకపోయినా పర్వాలేదు శ్రీనయ్య, నువ్వు నన్ను మంచిగా చూసుకుంటే చాలు. నేను తప్ప నేను ఎవరిని పెళ్లి చేసుకున్నాను శ్రీనయ్య, ఆలోచించుకొని చెప్పు. చిన్నారి ప్రేమ కలిసి చూడు నేడిలా నన్నే చేరేలే నన్నే చేరే ఇన్నాళ్ళ దూరం నీరగా నన్నే చేరేలే నన్నే చేవేరిన ఇన్నాళ్ళ. ఏమిట్రా అలా ఉన్నావు? ఏం లేదురా, లక్ష్మి ఇలా అంది, నన్ను ప్రేమిస్తుందంట, పెళ్లి చేసుకుందామంటుంది. అవునా? అవునరా. నిజంగా చెప్పురా, నీకు లక్ష్మి అంటే ఇష్టం లేదా? ఇష్టమేరా, కానీ తన పక్కన నిలబడడానికి కూడా నాకు అర్హత లేదు. తను పెద్దింటి అమ్మాయి, నేను 10th క్లాస్ కూడా చదవలేదు. మంచి ఇల్లు లేదు, ఏదైనా కష్టం వస్తే చూసుకునేదానికి అమ్మ నాన్న కూడా లేరు. తను నా దగ్గర అడ్జస్ట్ అవ్వగలదా? ఏం కాలేరా, తన మంచి అమ్మాయి, ఒప్పేసుకోరా. సరే, నేను రేపు చెప్పేస్తాను. సరేరా, నాకు పని ఉంది, నేను పోతున్నా. సరేరా. ఏంటి ఏంటి శ్రీనయ్య, నువ్వు నన్ను పిలిచావంట? లక్ష్మి, నువ్వు అంటే నాకు ఇష్టం. నా జీవితంలోకి వచ్చి నువ్వు అడ్జస్ట్ అవ్వగలవా? అలాగే శ్రీనయ్య. ఇప్పటి నుంచి నేను అనాథని కాదు, నువ్వు నాకున్నావు లక్ష్మి. కళ్ళు మూసుకో లక్ష్మి. చేజాపు. నా మనసే మాటే వినదే నీ వెనుకే ఉరికే ఉరికే బాగున్నాయి లక్ష్మి. జతగా అడిగే కాదనకే కునుకే పడదే 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 ఓ క్షణం నవ్వునే విసురు ఓ క్షణం చూపుతో కసురు ఓ క్షణం మైకమై ముసురు ఓ క్షణం తీయవే ఉసురు. నచ్చాయా? నచ్చాయి. నా బంగారు తల్లి. చూస్తూ చూస్తూనే రోజులు గడిచాయే నిన్నెలా చేరడం చెప్పవా నాలో ప్రేమంతా నేనే మొయ్యాలా కొద్దిగా సాయమే చెయ్యవా ఇంకెంత సేపంట నీ మౌన భాష కరుణించవే. నిజం చెప్పు, నువ్వు సేనయ్య కోసమే కదా నీళ్ళకి వచ్చింది? అదేమి లేదు. అద్దో సేనయ్య వచ్చాడు. ఆగు లక్ష్మి, బాగున్నావా? ఈరోజు మనం పొలం దగ్గరికి వెళ్దామా? లేదు శ్రీనయ్య, మా అమ్మ నన్ను పంపించదు. సరే అయితే ఇంకెప్పుడన్నా వెళదాం. అలాగే. ఏంటైతే సంగతులు? ఏం లేదు శ్రీనయ్య. బాగున్నావా? బాగున్నాను. తిన్నావా? లక్ష్మి లక్ష్మి, నిన్ను మీ అమ్మ పిలుస్తుంది. లక్ష్మి, అవునా? అలాగే లక్ష్మి. లక్ష్మి,
అలాగే లక్ష్మి. ఏం మాట్లాడుతున్నావు లక్ష్మి? పిచ్చా? ప్రేమిస్తున్నా అని చెప్తున్నావు? మీ నాన్నకి తెలిస్తే చంపేస్తాడు. వాడు ఒక అనాథ, ఆస్తి లేదు ఏం లేదు. వాడికిచ్చి పెళ్లి చేస్తాను ఎలా అనుకుంటున్నావు నువ్వు? వాడికిచ్చి నేను పెళ్లి చేయను. నువ్వు పెళ్లికి సిద్ధంగా ఉండు. అన్నం తిను. తిన్ను. నువ్వు తినకపోయినా వండించి పెళ్లి చేసేదైతే లేదు. తిన్ను ఫస్ట్. தினம் நானும் விழுந்தேனே நிலவே உன் நிழலினை தொடர்ந்திட நானும் விழைந்தேனே ஏன் என்னை பிரிந்தாய் காதலை రెక్కలు నారెక్కలు చాచి పోదమీ దిక్కు. ఏమైంది లక్ష్మి? శనయ్య, మా అమ్మ నాకు పెళ్లి చేస్తుందంటే శనయ్య, నాకు చాలా భయంగా ఉంది శనయ్య. భయపడకు లక్ష్మి. నువ్వు నన్ను పెళ్లి చేసుకో శనయ్య. అలాగే లక్ష్మి, ఈరోజు సాయంత్రం 6 గంటలకు పులేరమ్మ గుడి దగ్గరికి వచ్చేయి. అలాగే శనయ్య. ఏంట్రా చిన్నయ్య పిలిచావంట? ఏం లేదురా, లక్ష్మి నన్ను పెళ్లి చేసుకుందామంటుంది. మా విషయం ఇంట్లో తెలిసిపోయిందంట. ఇదిగోరా, ఈ డబ్బులు తీసుకొని మంచి ఇల్లు కొనరా. సరేరా. ఉభయ కుశల చిరజీవన ప్రసుక భరిత మంజుళతర శృంగారే సంచారే అధర రుచిత మధురిత భగ సుధన కనక ప్రశమ నిరత బాంధవ్యే మాంగళ్యే మమ తవ సతి సమదశ శతముద మన శుభ సుమనల ఇవ సుసుత సహిత కామం విరహరహిత భావం ఆనంద భోగం ఆజీవకాలం పాశానుబంధం కాలానుకాలం దైవానుకూలం కామ్యార్థ సిద్ధిం కామయే. లక్ష్మి, చంపేస్తా నిన్ను. ఎవరు చెప్పు చేసుకున్నావే పెళ్ళి? ఏమరా నీకెంత ధైర్యమా? మా కూతుర్ని పెళ్లి చేసుకుంటావా? లక్ష్మి, ఈ రోజు నుంచి మీకు మాకు సంబంధం లేవు. మా ఇంటికి నువ్వు రావద్దు, మీ ఇంటికి నేను రాను. నా కడుపు నువ్వు పుట్టలేదు అనుకుంటా. పోవే ఓడితోటే. లక్ష్మి, చాలు శనయ్య. లేదు, నీకు ఒక సర్ప్రైజ్ ఉంది. కళ్ళు మూసుకో. అందమైన కుందనాల బొమ్మరా చందనాల నవ్వు చల్లిపోయేరా అందమైన కుందనాల బొమ్మరా చందనాల నవ్వు చల్లిపోయేరా ఏ ఇంటివనితో మరి నా ఎదమింటి పోయే చెలి
ఇంకేం కావాలే చాలే ఇది చాలే నీకై నువ్వే వచ్చి వాలావే ఇకపై తిరనాళ్ళే గుండెల్లోన వేగం పెంచావే గుమ్మంలోకి హోలీ తెచ్చావే నువ్వు పక్కనుంటే ఇంతేనేమోనే నాకొక్కో గంట ఒక్కో జన్మే మళ్ళీ పుట్టి చేస్తున్నాను ఇంకేం కావాలే చాలే ఇది చాలే నీకై నువ్వే వచ్చి వాలవే ఇకపై తిరనాళ్ళే ఊహలకు దొరకని సొగసా